సో గైస్ ఛాంపియన్స్ ట్రోఫీలో ది మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయితే. సో చాలా హైప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కి ప్రతిసారిలానే. సో ఈసారి కూడా సో టీమిండియా అయితే లాస్ట్ టైం 2017లో జరిగిన దానికైతే రివెంజ్ తీర్చుకోవడానికైతే చూస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో లాస్ట్ టైం ఫైనల్స్లో అయితే ఓడిపోయినట్లు తెలిసింది గైస్ మనకు. సో 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో. సో ఆ మ్యాచ్కి అయితే రివెంజ్ తీర్చుకోవడానికి అయితే చూస్తుంది ఫ్రెండ్స్ టీమిండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో. సో ఇంకా జరగబోయే మిగతా విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరియు నా పేరు అయితే రాహుల్ మరియు మీరు చూసినారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్ ఫ్రెండ్స్. సో గైస్ హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో 1 డేస్లో ఇప్పటివరకు 135 మ్యాచెస్లో ఇండియా 57 మ్యాచెస్ అయితే గెలిచింది ఫ్రెండ్స్. మరియు పాకిస్తాన్ అయితే 73 మ్యాచెస్ అయితే గెలిచింది ఫ్రెండ్స్. సో వాళ్ళకి కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రైవల్రీలో 1 డేస్ విషయానికి వస్తే. మరియు ఛాంపియన్స్ ట్రోఫీకి విషయానికి వస్తే కూడా వాళ్ళకే ఎడ్జ్ ఉంది ఫ్రెండ్స్. సో 5 మ్యాచెస్లో ఇండియా జస్ట్ 2 మ్యాచెస్ గెలవగలిగింది. మరియు పాకిస్తాన్ అయితే 3 మ్యాచెస్ అయితే గెలవగలిగింది. సో కైండ్ ఆఫ్ ఎడ్జ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫార్మాట్లో, ఎస్పెషల్లీ వరల్డ్ కప్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే మాత్రం పాకిస్తాన్కి ఇక్కడ. మరియు ఈ మ్యాచ్ అయితే దుబాయ్లో జరగబోతుంది ఫ్రెండ్స్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఫ్రెండ్స్. మనం ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా చూసినాం. సో స్పిన్నర్స్కి అయితే మంచి అసిస్టెన్స్ అయితే లభించింది. మరియు ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ ముందు బ్యాటింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్న కొంచెం ట్రిక్కీ అయితే అయింది ఫ్రెండ్స్ చేస్ సెకండ్ ఇన్నింగ్స్లో. కాబట్టి బ్యాటింగ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ టాస్ గెలిచిన కెప్టెన్. మరియు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్న 219 ఉంది ఫ్రెండ్స్. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టీమిండియా అయితే సో మంచి విక్టరీ కొట్టి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లోకి బంగ్లాదేశ్ మీద. సో 2 డిపార్ట్మెంట్స్లోనూ సో మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బౌలర్స్ను బ్యాటర్స్ను అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో మాట్లాడుకున్నట్లయితే శుభ్మన్ గిల్ చాలా మంచిగా అయితే ఆడాడు ఫ్రెండ్స్, మంచి నాక్ అయితే ఆడాడు. సో తన ఫామ్ని అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెంబర్ 1 ఓడిఐ ర్యాంక్డ్ బ్యాటర్ కూడా కాబట్టి. సో మరియు షమి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్, ఇది కూడా చాలా పెద్ద పాజిటివ్. సో షమి మళ్ళీ తిరిగి ఫామ్ అందుకోవడం, ఎందుకంటే బుమ్రా లేని ఈ తరుణంలో సో షమి మంచిగా ఆడడం చాలా అవసరం ఫ్రెండ్స్ ఇండియాకి. మరియు కేఎల్ రాహుల్ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే ఆడాడు ఫ్రెండ్స్ శుభన్ గిల్కి తోడు. సో అందరూ మంచి సపోర్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గిల్కి రన్ చేస్లో చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఉంటే మేబీ కుల్దీప్ యాదవ్ బదులు వరుణ్ చక్రవర్తిని అయితే ఆడిపించవచ్చు. మరియు పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళైతే మంచి స్టార్ట్ మాత్రం దొరకలేదు ఫ్రెండ్స్. సో న్యూజిలాండ్ చేతిలో అయితే 60 రన్స్ తేడాతో అయితే ఓడిపోయారు ఫ్రెండ్స్. ఒక మంచి డీసెంట్ మార్జిన్తో అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ బౌలింగ్లో మంచి వికెట్స్ తీసినాక సో వాళ్ళైతే వదిలేశారు ఫ్రెండ్స్. సో మొమెంటం అయితే న్యూజిలాండ్ అయితే తీసుకొని విన్ అయితే అయ్యింది మ్యాచ్ అక్కడ చూసుకున్నట్లయితే. సో పాకిస్తాన్కి అక్కడ ఎదురు దెబ్బ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బ్యాటింగ్లోనూ పెద్దగా మంచి గేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బౌలింగ్ పర్వాలేదు ఉండే ఫ్రెండ్స్ స్టార్టింగ్ పవర్ ప్లేలో, కానీ తర్వాత అయితే మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ అయితే చేయలేకపోయారు ఫ్రెండ్స్. సో ఫాస్ట్ బౌలర్స్ స్పెల్ అయిపోయిన తర్వాత సో స్పిన్నర్స్ ఏమాత్రం అయితే కంట్రోల్ అయితే ఇవ్వలేకపోయారు ఫ్రెండ్స్ పాకిస్తాన్కి చూసుకున్నట్లయితే. మరియు బ్యాటింగ్లోను మరియు ఇంకొక ఎదురు దెబ్బ ఏంటంటే ఫకర్ జమాన్ కూడా రూల్ అవుట్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్. అదైతే హ్యూజ్ బ్లో అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫకర్ జమాన్కి ఇండియా మీద చాలా మంచి రికార్డ్ ఉంది కాబట్టి. సో వాళ్ళ ప్లేయింగ్ లైన్లో ఒకటే చేంజ్ ఉండవచ్చు ఫ్రెండ్స్. ఉస్మాన్ ఖాన్ అయితే వస్తుండొచ్చు ఫకర్ జమాన్ ప్లేస్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము. సో అదైతే ఏకైక చేంజ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో రికార్డ్ పరంగా పాకిస్తాన్కి స్లైట్ ఎడ్జ్ ఉన్న, ఫామ్ పరంగా ఇండియా ఒక బెటర్ సైడ్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఇండియాకే ఎడ్జ్ అయితే ఇస్తున్నా ఈ మ్యాచ్లో గెలవడానికి. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.